బ్రేకింగ్ న్యూస్ ప్రక్షాళనే ధ్యేయంగా పనిచేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం నూతన పాలక మండలి. అందులో భాగంగానే పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. తిరుమల కొండపై విశాఖ శారదా పీఠానికి ఇచ్చిన భూములను వెనక్కి తీసుకోవాలని టీటీడీ బోర్డు ఒక నిర్ణయం తీసుకుంది. ఇక శారదా పీఠం లీజు రద్దు చేయాలని కూడా నిర్ణయించింది. శారదా పీఠం లీజు రద్దు చేయాలని కోరుతూ ప్రభుత్వానికి సిఫార్సు లేఖను రాసింది. తిరుమలలో శారదా పీఠానికి గత వైసీపీ సర్కార్ భూములు ఇచ్చింది. ఈ లీజు భూముల్లో కొన్ని నిర్మాణాలు చేపట్టింది శారదా పీఠం. ఇప్పుడు ఆ భవనాలను కూల్చివేయాలా లేదా వాటిని స్వాధీనం చేసుకోవాలనే ఆలోచనలో బోర్డు ఉంది. అయితే ఆ భూములలో ఇప్పటికీ స్వరూపానంద స్వామి గెస్ట్ హౌస్ నిర్మించుకున్నారు. టీటీడీ బోర్డు నిర్ణయాల్లో భాగంగా ఇప్పుడు స్వరూపానంద స్వామి గెస్ట్ హౌస్ కూలుస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. శారదా పీఠం ఏదైతే మనం ల్యాండ్ అలాట్ చేసామో వాళ్ళు 100% ఏదైతే కండిషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా వైలేట్ చేయడం జరిగింది. దాని మీద నిపుణుల కమిటీ వేస్తే ఆ కమిటీ కూడా ఒక రిపోర్ట్ ఇచ్చింది. దాని మీద 100% వాళ్ళు వైలేట్ చేశారు. కాబట్టి దాన్ని పూర్తిగా రద్దు చేసి మళ్ళీ తిరుమలకి హ్యాండ్ అవుట్ చేసుకునే విధంగా బోర్డు తీర్మానం చేయడం జరిగింది. తిరుమల తిరుపతి ప్రక్షాళనే ధ్యేయంగా కొత్త పాలక మండలి అయితే పనిచేస్తోంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, ప్రెసెంట్ శారదా పీఠం ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ గా మారింది. అక్కడ నిర్మించుకున్న గెస్ట్ హౌస్ ని కూల్చివేసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనుకోవచ్చు? అసలు అప్డేట్స్ ఏంటి? సర్తాజ్ టీటీడీ నూతన పాలక మండలి నిన్న ఒక తీర్మానం చేసింది. ఈ తీర్మానాల్లో భాగంగా ఏదైతే విశాఖ శారదా పీఠానికి గతంలో 2006-7 మధ్య కాలంలో కేటాయించిన ఏదైతే లీజులను పూర్తిగా రద్దు చేసినట్టు తెలిపింది. మొదట్లో అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5,000 చదరపు అడుగుల్లో టీటీడీ ఇక్కడ ఏదైతే విశాఖ శారదా పీఠాధిపతి ఇక్కడ ఒక ఆశ్రమాన్ని నిర్మించుకోవడానికి 5,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం కోసం గోగర్భం డ్యామ్ సమీపంలోనే స్థలాన్ని మంజూరు చేసింది. అయితే ఇది ప్రస్తుతం మనం ఉన్నదే విశాఖ శ్రీ శారదాపీఠం తిరుమలలో ఉన్న ఆశ్రమ భవంతి. అయితే ఏదైతే అది అప్పట్లోనే కొంత ఎన్క్రోచ్మెంట్ ప్రారంభమైంది. తర్వాత 2019 మధ్యకాలానికి ఏకంగా 2019-24 మధ్యకాలంలో ఏకంగా 5,000 చదరపు అడుగుల నుంచి 20,000 చదరపు అడుగులు ఆక్రమణలు చేశారు. 5,000 చదరపు అడుగులకు అనుమతులు తీసుకొని ఏకంగా 20,000 చదరపు అడుగుల్లో నిర్మాణం చేశారు. అంతేకాకుండా 2+3 ఏదైతే G+3కి అనుమతులు తీసుకొని ఏకంగా 4 అంతస్తుల భవన నిర్మాణం కొనసాగింది. వెనుక వైపు అయితే 5 అంతస్తుల భవన నిర్మాణం కూడా చేశారు. మొత్తం మీద గ్రౌండ్ ఫ్లోర్ ఏదైతే పార్కింగ్ ప్లేస్ కోసం కేటాయించిన స్థలంలో కూడా భవంతులు నిర్మాణం చేశారు. ఇది మెయిన్ గ్రౌండ్ ఫ్లోర్ ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్ కింద మళ్ళీ అండర్ గ్రౌండ్ ఒక ఫ్లోర్ నిర్మించారు. ఆ ఫ్లోర్లో కూడా ఏదైతే పార్కింగ్ కాకుండా గదులు నిర్మించారు, హాల్ నిర్మించారు. అదేవిధంగా సెట్ బ్యాక్స్ ఎక్కడా వదలలేదు. ముఖ్యంగా పక్క మఠానికి సంబంధించిన స్థలంలోకి వీరి సెట్ బ్యాక్స్ వెళ్ళాయి. దీంతో ఆ మఠానికి సంబంధించిన వారు కూడా ఫిర్యాదు చేశారు. తర్వాత తమకున్న రాజకీయ బలంతో వాటిని ఎక్కడికెక్కడ అడ్డుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే వెనక వైపు ఏదైతే గోగర్భం డ్యాము నదీ జలాల గేట్లు ఎత్తితే వెనక వైపు నీరు బయటికి వెళ్ళే అవకాశం నీరు వెళ్తుంది. కానీ అటు ఆ కాలువను సైతం ఆక్రమించారు. 20 అడుగులు ఏదైతే వాగునీటి కాలువలను ఆక్రమించడంతో అది కూడా ఒక సమస్యగా తయారైంది. మొత్తం మీద ఈ ఆశ్రమం చుట్టూ పూర్తి స్థాయిలో ఏదైతే ఫైర్ సర్వీస్ వారికి కానీ అంబులెన్స్ కానీ వెళ్ళే అవకాశం లేకపోవడంతో అప్పట్లో ఏదైతే విశాఖ శారదా పీఠాధిపతికి ఉన్న రాజకీయ పలుకుబడితో టీటీడీ ఆయన అడుగులకు మడుగులెత్తిందని చెప్పవచ్చు. గతంలో అందుకు సంబంధించి ఏదైతే ఆ కాలువను 60 అడుగుల కాలువను ఒక 30 అడుగులు పూడ్చివేసి ఏకంగా ఆయనకు ఒక రోడ్డు కూడా నిర్మాణం చేశారు. అదేవిధంగా పక్కనున్న మఠాలోని వారిని కూడా ఇబ్బంది పెట్టిన పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఎలాంటి అంటే వీరు చేసిన ఆక్రమణలకు కొంత జరిమానా కట్టించుకొని పూర్తి స్థాయిలో క్లీన్ చిట్ కూడా గతంలో టీటీడీ పాలక మండలి ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఏదైతే కొన్ని హిందూ ధార్మిక సంఘాలు కోర్టుకు వెళ్లడంతో ఒక కమిషన్ న్యాయవాదితో కమిషన్ ఏర్పాటు చేశారు. ఆ కమిషన్ పూర్తి స్థాయిలో ఇక్కడ ఆక్రమణలు జరిగాయి, తప్పులు జరిగాయి అంటూ కూడా నివేదిక హైకోర్టుకి ఇచ్చింది. అయితే అది విచారణగా ఉన్న నేపథ్యంలోనే మరోసారి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వం మారిన వెంటనే విచారణకు
టీటీడీ విచారణ ఏదైతే ప్రభుత్వం విచారణకు ఆదేశింది, విచారణలో భాగంగా టీటీడీకి పూర్తి స్థాయిలో ఇక్కడ ఏం జరుగుతుందో చర్యల మీద ఒక నివేదిక ఇవ్వండి, తప్పులు ఎక్కడ జరిగాయి అన్న విషయం మీద కూడా నివేదిక ఇవ్వాలంటూ టీటీడీని ఆదేశింది. పూర్తిగా చర్యలు తీసుకోవాలంటూ కేబినెట్ తీర్మానం పంపించిన నేపథ్యంలో టీటీడీ ఒక 5 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ కూడా వారం రోజుల క్రితమే ఏదైతే పూర్తి స్థాయిలో ఇక్కడ ఆక్రమణలు జరిగాయంటూ ఒక నివేదిక ఇచ్చిన నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ టీటీడీ పాలక మండలి సమావేశంలో విశాఖ శారదా పీఠంలో పూర్తి స్థాయిలో ఆక్రమణలు జరిగాయి. ముఖ్యంగా ఏదైతే 5,000 చదరపు అడుగులకు అనుమతులు తీసుకొని 19,990 అడుగులకు పైగా నిర్మాణం చేసింది. ముఖ్యంగా 5,000 అడుగులకు అనుమతి తీసుకున్న తర్వాత అది 3 ఎక్కువగా ఆక్రమణలు జరిగాయి అంటూ కూడా నివేదిక స్పష్టం చేసిన నేపథ్యం. దీంతోపాటు ఏదైతే పార్కింగ్ ప్లేస్ స్థలంలో భవనాలు కట్టడం, రూమ్లు కట్టడం, ఈ విధంగా ఏదైతే పూర్తి స్థాయిలో ఇక్కడ జరగాల్సింది ఏదైతే హిందూ ధర్మ పరిరక్షణ పేరుతో ఇక్కడ జరగాల్సిందిగా ఇక్కడ వ్యాపార అవసరాల కోసమే పూర్తి స్థాయిలో ఈ ఆశ్రమ నిర్మాణం జరిగిందంటూ కూడా ఏదైతే పాలక మండలి నిర్ణయానికి వచ్చింది. ఇందులో భాగంగా నిన్న జరిగిన సమావేశంలో పాలక మండలి సభ్యులంతా ఏకగ్రీవంగా విశాఖ శారదా పీఠానికి ఇచ్చిన లీజులు రద్దు చేయాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే ఆ లీజును పూర్తిగా రద్దు చేశారు. అయితే ఎన్క్రోచ్మెంట్ను పడగొడతారా లేకపోతే పూర్తి స్థాయిలో ఈ భవంతిని టీటీడీ స్వాధీనం చేసుకుందా అన్న విషయాన్ని త్వరలో తేల్చనున్నారు. మొత్తం మీద అయితే టీటీడీ పూర్తి స్థాయిలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు చెప్పింది ఏమైతే విశాఖ శారదా పీఠంలో పూర్తి స్థాయి ఆక్రమణలు జరిగినాయి, ఈ ఆక్రమణల ఫలితంగానే వాటి లీజును రద్దు చేస్తున్నాం, ప్రభుత్వం ఏదైతే టీటీడీ దీన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటుందని తెలియజెప్పారు. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ దామోదర్.